హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే బార్ బెండింగ్ షెడ్యూల్ ఫర్ 2 ways లా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్ మనకు వచ్చేసి ఇది 2 ways లా అని అనుకున్నాం కదా. కాబట్టి దీన్ని 2 ways లా అని ఎలా కన్సిడరేషన్ చేసాం మనం అది తెలుసుకుందాం. ఫస్ట్ ఇది L/W అనే ఫార్ములా తోటి మనం చేస్తాం ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు చూడండి, L ఈక్వల్ టు ఇక్కడ 5 meters అండ్ విడ్త్ వచ్చేసి మనకి 4 meters ఈక్వల్ టు 1.25 అని వస్తాయి ఫ్రెండ్స్. ఈ 1.25 అనే ఆన్సర్ ఇక్కడ వచ్చే ఆన్సర్ 1.25 అనే కాదు, ఇక్కడ వచ్చే ఆన్సర్ ప్రతి ఒక్కటి ఇది 2 కంటే ఎక్కువ ఉంటే మాత్రం అది 1 way స్లాబ్ అవుతుంది, 2 కంటే తక్కువ ఉంటే మాత్రం అది 2 way స్లాబ్ అవుతుంది. ఇలానే మనము 2 way స్లాబ్ని 1 way స్లాబ్ని కన్సిడరేషన్ అనేది చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి. మనం క్యాలిక్యులేషన్ పార్ట్ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ దీని యొక్క డేటాని మనం తెలుసుకుందాము. కాబట్టి ఇక్కడ చూడండి, గివెన్ డేటా సైజ్ ఆఫ్ ది రూమ్ అంటే మనము ఇక్కడ నుండి ఇక్కడ వరకు 5 meters లెంత్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ వచ్చేసి మనకి 4 meters. కాబట్టి L ఈక్వల్ టు 5 meters వేసాను, L' ఈక్వల్ టు 4 meters వేసాను, లెంత్ అండ్ విడ్త్ వచ్చేసి. అలాగే థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్, దీని యొక్క స్లాబ్ థిక్నెస్ వచ్చేసి మనకి 200 mm ఫ్రెండ్స్. అలాగే డయా ఆఫ్ ది బార్స్, దీనిలో ప్రొవైడ్ చేసే డయామీటర్ ఆఫ్ ది బార్ ఈక్వల్ టు 12 mm. అది మనకి స్పేసింగ్ వచ్చేసి 150 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. విత్ బెంటప్ బార్తో కలిపి బెంటప్ బార్ అండ్ స్ట్రైట్ బార్స్ ఆల్టర్నేట్ బార్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి బెంటప్ బార్స్ ఫస్ట్ వస్తాయి, దాని తర్వాత స్ట్రైట్ బార్ వస్తుంది, దాని తర్వాత బెంటప్ వస్తుంది, దాని తర్వాత స్ట్రైట్ వస్తుంది. అలాగే 150 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్తో ఆ రెండింటిని ప్రొవైడ్ చేస్తూ వెళ్తారు. అలాగే మనకి క్లియర్ కవర్ అంటే చెప్పాను ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టాప్ బార్ పైన కొంచెం కవర్ ఉంటుంది, బాటమ్ బార్ పైన కొంచెం కవర్ ఉంటుంది. ఆ కవర్ అనేది ఏంటంటే కాంక్రీట్ కవర్. ఆ క్లియర్ కవర్ వచ్చేసి మనకి టాప్ అండ్ బాటంలో ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఇది 25 mmతో ప్రొవైడ్ చేసి ఉంటుంది. అలాగే ఇక్కడ డెవలప్మెంట్ లెంత్ని మనం ఇంకో విధంగా LD అని అనొచ్చు ఫ్రెండ్స్. ఆ LD ఈక్వల్ టు 45 into D. ఎక్కడైనా ఫార్ములాలో వస్తే కూడా మనకి 45 into D అని మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. 45 అంటే మనకి ఇది కాన్స్టెంట్ వాల్యూ, D అంటే మనకి 12 mm డయా ఆఫ్ ది బార్. లాంగర్ స్పాన్ అంటే ఈ 5 meter బార్ని లాంగర్ స్పాన్ అంటారు ఫ్రెండ్స్. అండ్ షార్ట్ స్పాన్ వచ్చేసి 4 meter బార్ని. అలాగే ఈ లాంగర్ స్పాన్ని షార్టర్ స్పాన్ని ఎలా డివైడ్ చేస్తారంటే, లాంగర్ స్పాన్ కావాలంటే మనం షార్టర్ స్పాన్ డివైడెడ్ బై 0.15 వేసుకోవాలి. షార్టర్ స్పాన్ కావాలంటే మనము లాంగర్ స్పాన్ డివైడెడ్ బై 0.15 వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్ అయితే మనం లాంగర్ స్పాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ లాంగర్ స్పాన్ అండ్ షార్టర్ స్పాన్లో మనం డివైడ్ చేసి మనము 2 typesగా క్యాలిక్యులేట్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి లాంగర్ స్పాన్, సెకండ్ వన్ వచ్చేసి షార్టర్ స్పాన్. ఫస్ట్ నేను లాంగర్ స్పాన్ అయితే క్యాలిక్యులేట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. లాంగర్ స్పాన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ బార్స్ రిక్వైర్డ్ ఫర్ టోటల్ ఇక్కడ నుండి ఇక్కడికి ఈ టోటల్ డిస్టెన్స్లో మొత్తం ఈ లాంగర్ స్పాన్స్ ఈ 5 meters బార్స్ వచ్చేసి మనకి ఎన్ని వస్తాయి అదనేది మనం ఫస్ట్ అయితే చేయాలి. దానికి ఒక ఫార్ములా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. L' బై స్పేసింగ్ +1. చూడండి ఫ్రెండ్స్, L' ఈక్వల్ టు 4 meters divided by spacing equal to 0.150 +1 equal to 27.6. అప్రాక్సిమేట్లీ మనం 28 కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ చూద్దాం, మనం దీన్ని ఇంటూ 2లో చేయాలి. 2 మీన్స్ అంటే మనకి ఇక్కడ 2 అంటే ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి బెంటప్ బార్స్, సెకండ్ వన్ వచ్చేసి స్ట్రైట్ బార్స్. బెంటప్ బార్స్ వచ్చేసి మనం ఇక్కడ 14 అనుకుందాము, స్ట్రైట్ బార్స్ వచ్చేసి 14 అనుకుందాం. చూడండి, 27.66 డివైడ్ బై 2 చేస్తే మనకి 13.83 వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇక్కడ 14 అని రాసేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ మనకి 28 NOS అని అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈ టోటల్ వచ్చేసి మనకి 28 నెంబర్ ఆఫ్ బార్స్ వచ్చాయి. దాంట్లో వచ్చేసి 14 బార్స్ అనేది బెంటప్ బార్స్ అవుతాయి. అండ్ అలాగే 14 బార్స్ వచ్చేసి
స్ట్రైట్ బార్స్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత మనము బెంట్ ఆఫ్ బార్ కటింగ్ లెంత్ అనేది కనుక్కోవాలి. దీని లెంత్ కనుక్కోవాలంటే బెంట్ ఆఫ్ బార్ కటింగ్ లెంత్ ఈక్వల్ టు దీనికి ఒక ఫార్ములా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, L ప్లస్ 0.42 ఇంటూ హెచ్ ప్లస్ ఎల్డి మైనస్ బెండ్స్. చూడండి, ఇక్కడ హెచ్ వాల్యూ అంటే మనకి ఇక్కడ చూడండి లాంగర్ స్పాన్లో హెచ్ వాల్యూ అంటే ఇది హెచ్ వాల్యూ అంటారు ఫ్రెండ్స్. ఈ హెచ్ వాల్యూ అనేది మనకు తెలియదు కాబట్టి మనం ఇక్కడ హెచ్ని కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. దానికి కూడా ఒక పర్టికులర్ ఫార్ములా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, హెచ్ ఈక్వల్ టు డి మైనస్ 2 ఇంటూ క్లియర్ కవర్ మైనస్ డయా ఆఫ్ బార్. చూడండి, డి ఈక్వల్ టు మనకి గివెన్ డాటాలో ఏమని చెప్పాను, థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్ ఈక్వల్ టు 200 అన్నానా, మైనస్ 2 ఇంటూ క్లియర్ కవర్ వచ్చేసి 25 mm ఫ్రెండ్స్, మైనస్ డై ఆఫ్ ది బార్ ఈక్వల్ టు 12 mm. చూడండి, 200 మైనస్ 2 ఇంటూ 25 మైనస్ 12 ఈక్వల్ టు 138. అలాగే మనము ఈ హెచ్ వాల్యూ మనం కనుక్కున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఈ పైన ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఎల్ ఈక్వల్ టు లాంగ్ స్పాన్ ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ 5 మీన్స్ 5000 ఎంఎంలో 5000 చేసుకోవాలి దీన్ని, ప్లస్ 0.42 ఇంటూ హెచ్ 138 ప్లస్ ఎల్ ఇంటూ డి. ఎల్డి మీన్స్ మనకి డెవలప్మెంట్ లెంత్ ఫ్రెండ్స్. డెవలప్మెంట్ లెంత్ ఎంత అనుకున్నాం మనము, 45. కాబట్టి మనం ఇక్కడ చూడొచ్చు బెంట్ ఆఫ్ బార్స్కి డెవలప్మెంట్ లెంత్ కనుక్కోవాలంటే ఇక్కడ ఈ డాటెడ్ లైన్స్ నుంచి ఎక్స్టెండ్ అయ్యి వచ్చాయి కదా, అదన్నీ డెవలప్మెంట్ లెంత్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎన్ని వచ్చాయి, 1 and 2 నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్ లెంత్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ మనకి ఎల్డి ఈక్వల్ టు 45 ఇంటూ 12. 45కి 45 అప్రాక్సిమేట్లీ రాసేసుకున్నాను ఫ్రెండ్స్. 12 అంటే డయామీటర్ ఆఫ్ ది బార్ మైనస్ బెండ్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు బెండ్స్ వచ్చేసి మనకి ఎన్ని బెండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ లాంగర్ స్పాన్లో, ఇలా 1, ఇలా 2, 3, 4, 5, 6 బెండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మొత్తం 6 బెండ్స్. కాబట్టి ఇది 90 degrees ఉంటాయి, ఇవి 45 degrees ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో మనకి 45 degreesకి 1 ఇంటూ డి అని రాసుకోవాలి ఫ్రెండ్స్, 90 degreesకి 2 ఇంటూ డి అని మనం రాసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది మనకి స్టాండర్డ్ ఫార్ములాస్ అన్నమాట. మనకి 45 degrees 4 కాబట్టి 4 ఇంటూ 1 ఇంటూ 12 డై ఆఫ్ ది బార్ 12. అలాగే మైనస్ 90 degrees 2 కాబట్టి 2 ఇంటూ డై ఆఫ్ ది బార్ 12 ఈక్వల్ టు మనం ఇప్పుడు ఆన్సర్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, 5000 ప్లస్ 0.42 ఇంటూ 138 ప్లస్ 2 ఇంటూ 45 ఇంటూ 12 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 12 మైనస్ 2 ఇంటూ 2 ఇంటూ 12 6041 ప్లస్ 6041.96 mm. దీన్ని మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి 6.04 మీటర్స్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు బెంట్ ఆఫ్ బార్ది వచ్చేసింది లెంత్ వచ్చేసి కటింగ్ లెంత్, అలాగే స్ట్రైట్ బార్ది కూడా లెంత్ రావాలి ఫ్రెండ్స్. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి దీనికి కూడా ఒక ఫార్ములా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, రాసుకున్నాను, ఎల్ ప్లస్ ఎల్డి
ఈక్వల్ టు ఎల్ ఎంత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి. మనం ఇక్కడ ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే ఇది స్ట్రైట్ బార్ అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఎల్ ఈక్వల్ టు 5 మీటర్స్ ప్లస్ ఈ డెవలప్మెంట్ లెంత్ అండ్ ఈ డెవలప్మెంట్ లెంత్ ఈక్వల్ టు ఎల్డి. కాబట్టి ఎల్ ఈక్వల్ టు 5000 ప్లస్ ఎల్డి ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, డెవలప్మెంట్ లెంత్ 2 కాబట్టి 2 ఇంటూ 45 ఇంటూ 12 డి అంటే 12. దీన్ని కూడా మనం క్యాల్కులేట్ అయితే చేద్దాము. 5000 ప్లస్ 2 ఇంటూ 45 ఇంటూ 12 6080 mm ఈక్వల్ టు 6.08 మీటర్స్. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత మనకి టాప్ రెయిన్ఫోర్స్మెంట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాన్నే ఎక్స్ట్రా రెయిన్ఫోర్స్మెంట్ అంటారు. దీన్ని కూడా చేద్దాం మనము. ఎక్స్ట్రా రెయిన్ఫోర్స్మెంట్ ఈ ఎక్స్ట్రా రెయిన్ఫోర్స్మెంట్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకి ఈ టోటల్ సైజ్ ఆఫ్ ది రూమ్ ఉంది కదా, ఈ స్లాబ్లో మనకి టాప్ రెయిన్ఫోర్స్మెంట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. మెషిన్ లాగా ఇట్లా 4 టైప్స్ ప్రొవైడ్ చేస్తారు. 1 2 3 4 పార్ట్స్గా డివైడ్ చేసి ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి ఇక్కడ ఇలా సపోర్ట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ హారిజంటల్గా అండ్ వర్టికల్గా మెయిన్ బార్స్కి అండ్ డిస్ట్రిబ్యూషన్ బార్స్కి ఇక్కడ మధ్యలో ఈ మెష్లకు మధ్యలో మళ్ళీ సపోర్ట్స్ కూడా వస్తాయి. ఆ రెండు కలుపుకొని మనకి ఇక్కడ ఒక ఫార్ములా అయితే ఉంటుంది. అది చూడండి, నేను రాస్తూ ఉంటాను. L-/4 ప్లస్ కాదు ఫ్రెండ్స్, బై స్పేసింగ్ ప్లస్ 1. ఈ ఫార్ములా అయితే సబ్స్టిట్యూట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎల్ డాష్ అంటే మనకి ఇక్కడ ఎంత ఫ్రెండ్స్ చూడండి, 4 డివైడ్ బై 4 బై 0.150 స్పేసింగ్ ప్లస్ 1 4/4 అంటే క్యాన్సిల్ అంటే 1 వస్తుంది ఇక్కడ. 1 డివైడ్ బై 0.150 ప్లస్ 1 ప్లస్ 1 డివైడ్ బై 0.150 ప్లస్ 1 ఈక్వల్ టు 7.66. అప్రాక్సిమేట్గా మనము దీన్ని ఈక్వల్ టు 8లా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంటూ 2 సైడ్స్. దాని తర్వాత ఇక్కడ సైడ్ కూడా మనకి ఈ సైడ్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ కూడా మనము చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను 2 సైడ్స్ ఉన్నాయి కాబట్టి నేను 8 ఇంటూ 2 వేసాను. ఈక్వల్ టు 16 నంబర్ ఆఫ్ బార్స్ని మనం అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఈ నంబర్ ఆఫ్ బార్స్ ఎంత లెంత్తో ప్రొవైడ్ చేయాలి అది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికి కూడా ఒక కటింగ్ లెంత్ ఫార్ములా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, కటింగ్ లెంత్ దీనికి L-2 ఇంటూ L/4 ప్లస్ 2 ఇంటూ స్పేసింగ్. చూడండి, ఎల్ అంటే మనకి 5000. ఇక్కడ మనం మీటర్లో రాసుకుందాం డైరెక్ట్. 5 - 2 ఇంటూ ఎల్ అంటే ఎంత ఫ్రెండ్స్ మనకి 5/4 ప్లస్ 2 ఇంటూ స్పేసింగ్ ఎంత 0.150. 5 - 2 ఇంటూ 5 divided by 4 plus 2 into 0.150 2.8. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు లాంగర్ స్పాన్ లెంత్ వచ్చేసి లాంగర్ స్పాన్లో మనకి టోటల్ ఎంత అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ మనకి బెంట్ ఆఫ్ బార్స్ ఈక్వల్ టు లెంత్ వచ్చేసి ఎంత ఫ్రెండ్స్ మనకి ఒక బార్ లెంత్ వచ్చేసి బెంట్ ఆఫ్ బార్ లెంత్ వచ్చేసి మనకి 6.04
ఇంటూ మనకి నంబర్ ఆఫ్ బార్స్ ఫ్రెండ్స్ ఇంటూ 14 మనకి. అలాగే స్ట్రైట్ బార్స్ వచ్చేసి మనకి 6.08 ఇంటూ ఇవి కూడా సేమ్ టు సేమ్ 14 బార్స్. అలాగే మనం ఇక్కడ చూడాలి ఎక్స్ట్రా రెయిన్ఫోర్స్మెంట్ వచ్చేసి 16 నెంబర్ ఆఫ్ బార్స్ ఉన్నాయి. దాని తర్వాత 2.8 మీటర్స్తో ఒక్కొక్కటి కటింగ్ లెంత్ వచ్చేసి ఉంది ఫ్రెండ్స్ ఎక్స్ట్రా రెయిన్ఫోర్స్మెంట్. లెంత్తో మనకి 16 NOS 6.04 ఇంటూ 14 ఈక్వల్ టు 84.56 6.08 ఇంటూ 14 ఈక్వల్ టు 85.12 2.8 ఇంటూ 16 ఈక్వల్ టు 44.80 84.56 ప్లస్ 85.12 ప్లస్ 44.80 ఈక్వల్ టు 214.48 రన్నింగ్ లెంత్ ఫ్రెండ్స్. ఇది రన్నింగ్ లెంత్ అంటే ఇంత లెంత్తో ఇన్ని మీటర్ల లెంత్తో మనకి ప్రొవైడ్ అయితే చేయొచ్చు దీనికి. నెక్స్ట్ మనం షార్టర్ స్పాన్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం షార్టర్ స్పాన్ని స్టార్ట్ చేసే ముందు మనం పాత ప్రొసీజర్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. షార్టర్ స్పాన్ ఇక్కడ కూడా ఎన్ని బార్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో మనం తెలుసుకోవాలంటే ఎల్ బై స్పేసింగ్ ప్లస్ 1 ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇంతకుముందు మనం లాంగర్ స్పాన్కి ఎన్ని బార్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటాయో తెలుసుకోవడానికి మనం ఎల్ డాష్ని యూజ్ చేసాము. ఇప్పుడు షార్టర్ స్పాన్, ఇది షార్టర్ స్పాన్ కాబట్టి ఈ షార్టర్ స్పాన్కి మనం ఎన్ని బార్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో డివైడ్ చేయాలంటే మనము ఎల్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎల్ ఈక్వల్ టు 5/0.150 ప్లస్ 1 ఈక్వల్ టు 34.33 5/0.150 ప్లస్ 1 ఈక్వల్ టు 34.33 డివైడెడ్ బై 2 ఎందుకో తెలుసా ఫ్రెండ్స్ మనము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బెంట్ అప్ బార్, సెకండ్కి వచ్చేసి స్ట్రైట్ బార్. దీన్ని ఎందుకు డివైడ్ చేస్తున్నామో తెలుసా ఫ్రెండ్స్ మనకి, ఎందుకంటే ఒకటి ఆల్టర్నేట్గా ఉంటాయని చెప్పాను మీకు ముందే. ఒకటి బెంట్ అప్ బార్ వస్తుంది, దాని తర్వాత స్ట్రైట్ బార్ వస్తుంది, దాని తర్వాత బెంట్ అప్ బార్ వస్తుంది, దాని తర్వాత స్ట్రైట్ బార్ వస్తుంది. అలా ఆల్టర్నేట్గా మనం ప్రొవైడ్ చేస్తూ వెళ్తామన్నమాట. ఇది డివైడ్ బై 2 చేస్తే మనకి ఫ్రెండ్స్ 17.16 వచ్చింది. ఇది వచ్చేసి 17 NOS బెంట్ అప్ బార్ ఫ్రెండ్స్. స్ట్రైట్ బార్ వచ్చేసి 17 NOS. బెంట్ అప్ బార్ కటింగ్ లెంత్ చూసుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఇప్పుడు బెంట్ అప్ బార్ కటింగ్ లెంత్, దీనికి వచ్చేసి మనము దీనికి కూడా సేమ్ ఫార్ములా ఫ్రెండ్స్, అదే ఫార్ములా అప్లై చేయాలి దీనికి కూడా. దీంట్లో మనము హెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి. D-2 ఇంటూ క్లియర్ కవర్. సారీ బెండ్స్ కాదు, ఇది డయా. డి అంటే మనకి 200 మైనస్ 2 ఇంటూ క్లియర్ కవర్ 25 mm మైనస్ డై ఆఫ్ ది బార్ 12 mm. 200 మైనస్ 2 ఇంటూ 25 మైనస్ 12 ఈక్వల్ టు 138. సేమ్ టు సేమ్ ఆన్సర్ ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇప్పుడు ఎల్ అంటే మనకు 4000 వస్తుంది ఇక్కడ.
ఎల్ మీన్స్ ఇక్కడ ఎల్ డాష్ ఫ్రెండ్స్, ఇది సారీ ఎల్ డాష్ అంటే 4000 వస్తుంది ప్లస్ 0.42 ఇంటూ హెచ్ మీన్స్ 138 ప్లస్ ఎల్డి మీన్స్ అంటే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి డెవలప్మెంట్ లెంత్ దీనికి కూడా సేమ్ టు సేమ్ అదే ఉంటుంది. డెవలప్మెంట్ లెంత్ షార్ట్ స్పాన్కి ఇక్కడ ఇది మనకి రూమ్ సైజ్ అనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి, దీని నుంచి వీడికి ఎక్స్టెండ్ అయి ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది డెవలప్మెంట్ లెంత్ అంటారు. ఆ డెవలప్మెంట్ లెంత్ వచ్చేసి మనకి 2 నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్ లెంత్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్, 1 and 2. కాబట్టి మనం ఇక్కడ 2 ఇంటూ మనం ఎల్డి అంటే ఎంత అనుకున్నాం ఫ్రెండ్స్, 45 ఇంటూ డి కదా, ఇంటూ 12 మైనస్ మనకి ఇప్పుడు బెన్స్ ఫ్రెండ్స్, బెన్స్ వచ్చేసి మనకి 4 బెన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి 1 2 3 4 ఇవి వచ్చేసి మనకి 45 డిగ్రీస్. మనకి ఇంతకుముందు చెప్పాను నేను 45 డిగ్రీస్ ఈక్వల్ టు 1 ఇంటూ డి, 90 డిగ్రీస్ ఈక్వల్ టు 2 ఇంటూ డి. ఈ ఫార్ములా మనం ఇక్కడైతే అప్లై చేయాల్సి వస్తుంది. ఇక్కడ 45 డిగ్రీస్ అంటే మనకి 4 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 45 డిగ్రీ బెన్స్ 1 2 and 3 4 ఇంటూ 1 ఇంటూ 12 మైనస్ 2 ఇంటూ 12. ఇక్కడ 90 డిగ్రీస్ బెన్స్ 2 ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది 1, ఇది సెకండ్ 1 2. ఓకే ఫ్రెండ్స్, దీని అయితే మనం క్యాల్సిలో ఆన్సర్ చేద్దాము. 4000 ప్లస్ 0.42 ఇంటూ 138 ప్లస్ 2 ఇంటూ 45 ఇంటూ 12 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 12 మైనస్ 2 ఇంటూ 12 ఈక్వల్ టు 5041 mm. దీన్ని మనం మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే 5.04 మీటర్స్. అలాగే సేమ్ టు సేమ్ మనం ఇప్పుడు స్ట్రైట్ బార్ ఫ్రెండ్స్, స్ట్రైట్ బార్స్ని కూడా లెంత్ అనేది, కటింగ్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కూడా ఎల్ ప్లస్ ఎల్డి, ఈ ఫార్ములాను మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలంటే మనం ఫస్ట్ ఎల్ డాష్ ఫ్రెండ్స్, ఇది సారీ ఎల్ డాష్ ఈక్వల్ టు 4000 ప్లస్ డెవలప్మెంట్ లెంత్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 45 ఇంటూ 12 4000 ప్లస్ 2 ఇంటూ 45 ఇంటూ 2 ఈక్వల్ టు 4180 mm. దీన్ని 4.18 మీటర్స్లో రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దీన్ని కూడా ఎక్స్ట్రా రెయిన్ఫోర్స్మెంట్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. చూడండి, దీనికి కూడా సేమ్ టు సేమ్ మనకి ఎక్స్ట్రా రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఈ సైడ్ అండ్ ఈ సైడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం 2 సైడ్స్ని క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఎక్స్ట్రా రెయిన్ఫోర్స్మెంట్ ఇక్కడ ఎన్ని బార్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి, ఈ ఎక్స్ట్రా రెయిన్ఫోర్స్మెంట్లో ఎన్ని బార్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటాయో దానికి తగ్గట్టు ఒక ఫార్ములా ఉంటుంది. L/4 డివైడెడ్ బై స్పేసింగ్ ప్లస్ 1 ఈక్వల్ టు L/4 అంటే చూడండి ఫ్రెండ్స్ 5000 బై 4 అంటే 5/4 వేసుకుందాం. ఇక్కడ 5/4 డివైడ్ బై స్పేసింగ్ ఎంత ఫ్రెండ్స్ 0.150 ప్లస్ 1 ఈక్వల్ టు 5 అంటే 5/4 అంటే 1.25 వస్తుంది. 1.25 డివైడ్ బై 0.150 ప్లస్ 1. చూడండి 5/4 ఈక్వల్ టు 1.25. ఓకే, 1.25 డివైడ్ బై 0.15 ప్లస్ 1 ఈక్వల్ టు 9.33 ఇన్వాయిస్. 9.33 నంబర్ ఆఫ్ బార్స్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1 సైడ్కి వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఇంటూ 2 వేస్తే దీనికి మనకి
9 into 3 equal to 9.33 into 2 equal to 18.66 ఫ్రెండ్స్. 18.66 ఇన్ని బార్స్ అని మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇది వచ్చేసి కటింగ్ లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్. ఈ 18.66 ఎన్ఓఎస్ బార్స్ని మనం ఎంత లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. ఈ 18.6 వచ్చిన బార్స్ని ఒక్క బార్కి వచ్చేసి ఎంత లెంత్, ఆ లెంత్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. L డాష్ మైనస్ 2 ఇంటూ L డాష్ బై 4 ప్లస్ 2 ఇంటూ స్పేసింగ్. చూడండి, L డాష్ అంటే 4 మీటర్స్ మైనస్ 2 ఇంటూ 1. ఇక్కడ 4 మీటర్స్ అంటే L డాష్ అంటే 4 మీటర్స్ ఫ్రెండ్స్. L డాష్ అంటే 4/4 ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఇంటూ స్పేసింగ్ అంటే ఎంత ఫ్రెండ్స్ 0.150 ఈక్వల్ టు చూడండి 4 మైనస్ 2 ఇంటూ 1 ఓకే ప్లస్ 2 ఇంటూ 0.15 ఈక్వల్ టు 2.3 మీటర్తో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 18 బార్స్ వచ్చేసి మనకి 2.3 మీటర్స్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి మనకి లాంగర్ స్పాన్లో ఇలా ఇంత రన్నింగ్ లెంత్తో మనకు వచ్చింది. అదే షార్టర్ స్పాన్లో చూద్దాము. షార్టర్ స్పాన్ బెంట్ అప్ బార్స్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి బెంట్ అప్ బార్స్ వచ్చేసి 5.04 లెంత్ వచ్చేసి 5.04 మీటర్స్లో లెంత్. నంబర్ ఆఫ్ బార్స్ వచ్చేసి 17. స్ట్రైట్ బార్స్ వచ్చేసి 4.18 ఇంటూ నంబర్ ఆఫ్ బార్స్ వచ్చేసి దీనికి కూడా సేమ్ 17 నంబర్ ఆఫ్ బార్స్. అలాగే కటింగ్ లెంత్ ఆఫ్ బార్ ఇన్ ఎక్స్ట్రా రెన్ఫోర్స్మెంట్ చూడండి. ఎక్స్ట్రా రెన్ఫోర్స్మెంట్లో ఎంత ఫ్రెండ్స్ ఇది 2.83 ఇంటూ 18 అప్రాక్సిమేట్గా మనం 19 బార్స్ కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి చూడండి 5.04 ఇంటూ 17 ఈక్వల్ టు 85.68. 4.18 into 17 equal to 71.06. 2.83 into 19 equal to 53.77. 85.68 plus 71.06 plus 53.77 equal to 210.51 అంటే 210 kgs. సారీ 210 మీటర్స్ రన్నింగ్ లెంత్ అంటారు దీన్ని. 210 మీటర్స్ రన్నింగ్ లెంత్. టోటల్ వచ్చేసి ఈ టోటల్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం d²/162.2 అనే ఫామ్లో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి d²/162.2 ఇంటూ రన్నింగ్ లెంత్. మనకి రన్నింగ్ లెంత్ వచ్చేసి 214.48. d² అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది 12²/162.2 ఇంటూ 214.48 ఈక్వల్ టు 12²/162.2 ఇంటూ 214.48 190.41. అలాగే సెకండ్ వన్ షార్టర్ స్పాన్
Same to same, 162.2, 12 square by 162.2 into 210.51. 12 squared divided by 162.2 into 210.51 equal to 186.88. 190.41, 186.88. Equal to 377.28 kgs. 377.28 kgs తో మనమైతే ఈ స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్ ని కంప్లీట్ చేసేయచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.